జెన్జీ కుర్రోళ్ళకి ఏం చెప్తారు? దే ఆర్ మచ్ స్మార్టర్ దెన్ అస్, అది ఫస్ట్. ఓకే, అండ్ చాలా ఇదొకటి మాత్రం పేరెంట్స్కి చెప్పదలుచుకున్నాను నేను. ఇది అనాదిగా వస్తున్న ప్రాబ్లము ఏంటంటే మనం ఏదో ఆ రోజుల్లో ఏదో అలా కొట్టుకొచ్చేసాం, వీళ్ళకి అలా అర్థం కావట్లేదు, వీళ్ళంత ఈజీ కాదు అనుకుంటారు. ఒక్కసారి మీ పేరెంట్స్ని వెళ్ళి అడగండి, మనందరినీ ఎంత వ్యధవలు అనుకున్నారో వాళ్ళు మనకు అర్థం అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జడ్జ్ చేయడం. వాళ్ళకి ఉన్నంత క్లారిటీ వాళ్ళకు ఉన్న, ఇప్పుడు ఐ అగ్రీ 24 గంటలు సెల్ ఫోన్లోనే ఉంటావు అంటారు, కానీ మనకు అప్పుడు లేదురా ఉండడానికి. ఇప్పుడు 20 years బ్యాక్ వీ నెవర్ హ్యాడ్ సెల్ ఫోన్స్. ఉంటే మనం ఉండేవాళ్ళం కదా. అంటే హ్యూమన్ రిలేషన్ పోతుందండి. అదే అన్న, అవతల హ్యూమన్లో ఆ సత్తా ఉంటే రిలేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అబౌట్ యోర్ ప్రాబ్లం, నాట్ దేర్ ప్రాబ్లం. దాంట్లో వచ్చే కాంటెంట్ నీకన్నా నాకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దాన్ని చూస్తారు. దానికన్నా నువ్వు ఎక్కువ ఎక్సైట్ చేయగలిగితే వాళ్ళు నీ వైపు వస్తారు. ఎగ్జైట్ చేయగలిగినంత టైం మనకు లేదు కదా. అదే అంటున్నా, మనం ఇవ్వట్లేదు. మనం ఇవ్వకుండా యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు దెమ్ అండ్ యూ ఆస్క్ దెమ్ టు గివ్ యూ టైమ్ అండ్ డోంట్ గెట్ జడ్జ్మెంటల్. డెఫినెట్గా ఆడపిల్లల తల్లిదండ్రులకి చాలా భయంగా ఉంటుంది, చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతావు. ఏం కంటెంట్ చూసేస్తున్నారో తెలియట్లా. అదేరా, ఇప్పుడు నువ్వు ఎంత ఎక్కువ నువ్వే అంటావో అంత ఎక్కువ చేస్తావు.